ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 3 రోజులు కలిపి ఒక శుభమైనటువంటి విశేషాన్ని మీకు చెప్పబోతున్నాను. మనకి 25/5/2026 ఆదివారం రోజున మాస శివరాత్రి. ఈ ఆదివారం రోజు మాస శివరాత్రి అయిన ఒక విశేషం ఉంది మనకి. ఈసారి అంటే ఉత్తరాయణంలో ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో ఉత్తరాయణ శివరాత్రి మాస శివరాత్రి అయిపోతుంది. వచ్చేసారిగా దక్షిణాయనంలో వచ్చేటువంటి మొదటి మాస శివరాత్రి. ఈరోజు విశేషం ఏంటంటే ఆదివారంతో కూడుకున్నటువంటి ఒక నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రం. ఈ రోజు అశ్విని నక్షత్రం ఉన్న ఆదివారం రోజున కొన్ని కాముకమైనటువంటి కర్మలు అంటే సత్కర్మ కార్య సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతాయని నానుడి. ఈ రోజు తప్పకుండా మీరు సాయంకాల సమయంలో శివుణ్ణి ప్రసన్నం చేసుకొని సత్కర్మ కోరికల్ని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. ఇల్లు కొనాలనుకున్నా, వివాహం కావాలనుకున్నా, సంతానం కావాలనుకున్నా తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. 25/5/2025 రోజున తప్పకుండా మీకు మంచి శుభం కలగబోతుంది. ఇది పాటించండి. మరి 26వ తేదీ అమాసోమవార వ్రతం. ఇంకా విశేషం ఇక్కడ అమావాసు అంటే అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం. మనకి ఎప్పుడు వస్తుంది అమావాస్య? మధ్యాహ్నం 26వ తేదీ మధ్యాహ్నం 12:11 సోమవారం రోజున అమావాస్య ప్రారంభమవుతుంది. రాత్రి సమయంలో మనకి అమాసోమవారం ఉంటుంది. ఈ అమాసోమవారం రోజున మనకి తప్పకుండా భరణి నక్షత్రం వాళ్ళు, మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఒక చిన్న వెండి వస్తువును దానం చేసుకోగలిగితే సమస్త శుభయోగాలు ఉంటాయి. అంటే ఇద్దరే చేసుకోవాలా అంటే మేషరాశికి, వృషభ రాశికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. సంతాన సంబంధ విషయంలో గాని, విదేశాలు వెళ్లే విషయంలో గాని కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ మేష వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవడం. అలాగే అష్టమ స్థాన శని బలం ఉన్నటువంటి సింహరాశి వారు కూడా, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుసు రాశి వారు కూడా ఈ యొక్క వెండి భరణి గాని, ఏదైనా వెండి వస్తువు గాని దానం చేసుకోగలిగితే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశుల వారి మిగతా రాశుల వారికి శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే మరి బుధవారం రోజు ఏమిటి విశేషం? ఇక్కడ మనకి విశేషమైంది అమావాస్య తిథి. ఇది చాలా మంచి ఉపయుక్తమయ్యే అవకాశం. మీకు గనక 10 రోజుల సమయం ఉంటే అంటే పనులని పక్కన పెట్టి భగవంతుని సేవలో ఉంటానన్నటువంటి భావన మీకుంటే ఈ రోజున విశేషమైన కార్యక్రమం ఉంది. 27/5/2025 మంగళవారం రోజున, ఈ మంగళవారం రోజున తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు కాశీలో ఈ రోజు నుంచి 10 రోజులు ఉండగలిగితే, ఈ రోజు నుంచి మొదలుపెట్టి 10 రోజులు ఉండగలిగితే దశాశ్వమేధ ఘాట్లో గనక మీరు స్నానం ప్రారంభం చేసి 10 రోజుల దీక్ష తీసుకున్నట్టయితే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. తప్పకుండా మీరు అనుకున్న జరిగి తీరుతుంది. ధర్మబద్ధమైంది సుమా. కాబట్టి మీకు అటువంటి సమయం ఉన్నా ఈ రోజు నుంచి మీరు దశాశ్వమేధ ఘాట్లో, కాశీలో ఉన్నటువంటి స్వామివారి ఘాట్లో కనుక మీరు స్నానం ప్రారంభం చేస్తే అద్భుతం, మీ జన్మ సార్థకత పొందుకుంటుంది. కానీ 10 రోజులు చేయాలి. అలాగే ఈ రోజు మనకి కరవీర వ్రతం కూడా ఉంది. ఆ దశాశ్వమేధ ఘాట్లోని స్నానం ఆచరించి కరవీర వ్రతాన్ని కనుక చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, అసలు సాధించలేదు అనేది ఉండదు. తప్ప సమస్తమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. ఇది నిజం. ఇది చేయండి. అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు పొందండి. మొదటి రోజు మాస శివరాత్రి, 2వ రోజు అమాసోమవారం, 3వ రోజు దశాశ్వమేధ ఘాట్లో మనకున్నటువంటి కార్యక్రమ స్థితి. ఈ 3 రోజులు కలిపి మీకు విశేషంగా చెప్పబడుతోంది. ఇటువంటి మంచి విషయాన్ని 10 మందికి పంచండి. పుణ్య ప్రాప్తి కలుగుతుంది. అనేక మందికి మనం ఇది చేరవేయడం వల్ల మనకి కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి.